జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. శ్రీ మహావిష్ణువు దశ అవతారాల్లో మూడవ అవతారం వరాహ అవతారం. వరాహ అవతారాన్ని శ్రీ మహావిష్ణువు ఎందుకు ఎత్తవలసి వచ్చింది? ఒక్కసారి ఈ యొక్క పూర్తి అవతార విశేషాలు మన వీడియోలో చూద్దాం. సృష్టి యొక్క ప్రారంభంలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశపుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఎలాంటి వారంటే మామూలు రాక్షసులు కాదు. వీళ్ళు మొదట ఈ రాక్షసులుగా పుట్టడానికి గల కారణాలు ఏమిటంటే, వీళ్ళు ఇద్దరూ కూడా శ్రీ మహావిష్ణువుకు ద్వారపాలకులు. అంటే జయుడు విజయుడు అని ఇద్దరు ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరే ఈ యొక్క రాక్షసులుగా శాపంతో జన్మించారు. అసలు ఈ శాపం వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే, శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో నలుగురు ఋషులు వస్తారు. వీళ్ళు చూడడానికి చాలా చిన్న పిల్లల్లా ఉంటారు. అంటే వీళ్ళ పేర్లు సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు. వీళ్ళను బ్రహ్మ మానసపుత్రులుగా కూడా చెప్తారు. వీళ్ళు శ్రీ మహావిష్ణువుని కలవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు జయుడు విజయుడు ఇద్దరు ఉంటారు. వీళ్ళు ఈ యొక్క ఋషులను లోపలికి పోనివ్వరు. దీంతో ఈ మహర్షులకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చినటువంటి ఈ యొక్క ఋషులు ఘోరమైనటువంటి శాపాన్ని ఇస్తారు ఈ యొక్క జయ విజయులకు. మీరు ఇంత అహంకారంగా ప్రవర్తిస్తారా ఋషులతో అని. మీరు ఇద్దరూ కూడా బ్రహ్మ రాక్షసులుగా భూమిపై జన్మిస్తారని శాపం ఇస్తారు. ఇక భయపడిపోయినటువంటి జయ విజయులు ఇద్దరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. స్వామి, మేము పొరపాటు చేశాము, క్షమించండి. మహర్షులు ఇచ్చినటువంటి శాపానికి తిరుగులేదు, కానీ దానికి మీకు 2 మార్గాలు చెప్తాను. మొదటిది, మీరు 7 జన్మలుగా నా భక్తులుగా పుడతారా, లేకపోతే 3 జన్మలుగా శత్రువులుగా పుట్టి నాతో యుద్ధం చేస్తారా అని శ్రీ మహావిష్ణువు వాళ్ళని అడగడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ చెప్తారు, స్వామి, మాకు 3 జన్మలు చాలు, మీతో యుద్ధం చేస్తాం, మిమ్మల్ని మేము వదిలి వెళ్ళము, మీతోనే మేము ఉంటాం, అన్ని 7 జన్మలు మేము ఉండాలంటే మా వల్ల కాదు, మీ పాదదాసులం అని చెప్తారు ఈ యొక్క జయ విజయులు. వాళ్ళల్లో మొదటి జన్మలో జయుడు హిరణ్యాక్షుడుగా, విజయుడు హిరణ్యకశపుడుగా పుడతారు. హిరణ్యాక్షుడు మొదటి జన్మలో పుట్టిన తర్వాత ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడి కొరకు. బ్రహ్మదేవుడి ప్రసన్నమై అపారమైనటువంటి శక్తులను పొందుతాడు. ఇంకా ఆ శక్తులతో పొందిన తర్వాత అందరినీ ఓడిస్తూ వస్తాడు, దేవతల్ని కూడా ఓడిస్తాడు, సమస్త లోకాలను చిన్నాభిన్నం చేస్తాడు ఈ యొక్క హిరణ్యాక్షుడు. ఈ అహంకారంతోనే భూమాతను సముద్ర గర్భంలో తీసుకెళ్లి పాతాళంలో దాచేస్తాడు. ఎప్పుడైతే ఈ యొక్క భూమాతను పాతాళంలో దాచేస్తాడో సమస్త జీవులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అసలు భూమి ఉంటే కదా సృష్టి, భూమే లేకుంటే సృష్టి ఎలా కొనసాగుతుంది? ఇక దేవతలందరూ భయంతో బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి సహాయాన్ని కోరుతారు. బ్రహ్మదేవుడు చెప్తాడు, ఈ రాక్షసుణ్ణి సంవరించాలంటే ఒక శ్రీ మహావిష్ణువే తప్ప ఇంకెవరి వల్ల కాదు అని బ్రహ్మదేవుడు చెప్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు కూడా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. శ్రీ మహావిష్ణువు ఒక చిన్న వరాహ రూపంలో ప్రత్యక్షమై చిన్న వరాహం నుంచి అతిపెద్ద వరాహంగా మరింత పెద్దగైపోతాడు. అప్పుడు ఒక మహాదివ్య వరాహ రూపంగా మారిపోతాడు శ్రీ మహావిష్ణువు. ఆ వరాహ రూపంలో ఉన్నప్పుడు గర్జించే యొక్క కంపనలకు లోకాలన్నీ కూడా కంపించిపోతాయి. వరాహ రూపంలో ఉన్నప్పుడు భారీ దంతాలు ఉంటాయి ఈ అవతారానికి. ఈ యొక్క దంతాలతో సముద్ర గర్భంలోకి వెళ్తాడు. వెళ్ళి శ్రీ మహావిష్ణువు లోపలంతా వెతికి పాతాళంలో ఉన్నటువంటి భూమాతను శ్రీ మహావిష్ణువు కనుక్కుంటాడు. వరాహ రూపంలో ఉన్నప్పుడు స్వామివారి యొక్క దంతాలు చాలా పెద్దగా ఉంటాయి. ఆ దంతాలపైన భూమాతను ఎత్తుకుంటాడు. అప్పుడే ఆ యొక్క స్థానానికి హిరణ్యాక్షుడు వస్తాడు. వరాహుడితో యుద్ధం చేయడానికి మొదలవుతాడు. అప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఇక శ్రీవరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు, ధర్మాన్ని రక్షిస్తాడు. అదేవిధంగా భూమాతను తన స్థానంలో ఉంచి లోకాన్ని శత్రువు నుంచి కాపాడుతాడు శ్రీ మహావిష్ణువు.
ఎప్పుడైతే ధర్మం ప్రమాదంలో ఉంటుందో అప్పుడు దేవుడు ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడని ఈ యొక్క అవతారం చెబుతుంది. ద్వారపాలకుడైనటువంటి జయుడి యొక్క మొదటి జన్మ శాపం పూర్తయింది. శ్రీ మహావిష్ణువు వరాహస్వామిగా దివ్యక్షేత్రాలు మన యొక్క భారతదేశంలో సింహాచలం, తిరుమల, శ్రీమూష్ణం వంటి పవిత్ర స్థలాల్లో దర్శనమిస్తాయి. శ్రీ వరాహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల భూదోషాలు తొలగి కుటుంబానికి స్థిరత్వం మరియు ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. హిరణ్యాక్షుడు చనిపోయినాడు అని తెలియగానే హిరణ్యకశపుడు శ్రీ మహావిష్ణువుపై యుద్ధానికి బయలుదేరతాడు. ఈ యుద్ధమే నారసింహ అవతారానికి దారి తీస్తుంది. పూర్తి వీడియో రేపు మన ఛానల్లో. జై శ్రీమన్నారాయణ.